ఆనందే హరి హరి బోల్. ఓకే. సో, మనం ఈరోజు వచ్చేసి 4 చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని చదువుకుందాము. సో, 4 చాప్టర్ ఏంటి అంటే మనకి వృషభదేవుని యొక్క చరితము అని వస్తుందన్నమాట. సో, దాంట్లో మనకి 19 శ్లోకాలు ఉన్నాయి. సో, 1-3 శ్లోకాలు కనుక మనం తీసుకున్నాము అంటే అవి ఏంటి అంటే వృషభదేవుడి యొక్క లక్షణాలను గురించి చెప్తారనమాట. ఇందాక మనం చదువుకున్నాం కదా! అతను ఏ గుర్తులతో అంటే భగవంతుడు వచ్చినప్పుడు కొన్ని కొన్ని గుర్తులు ఉంటాయి పాదాలతో. ఆ విధంగా ఆయన ఎంతో కాంతివంతంగా ఉండడం, మంచి స్ట్రాంగ్ బాడీ ఉండడం ఇవన్నీ కూడా అన్నమాట. సో అప్పుడు అతన్ని చూసి వాళ్ళ తండ్రి ఏంటి అంటే అని వస్తుందన్నమాట. సో అంతేకాకుండా ఏంటంటే అతన్ని అలా ఉన్నప్పుడు చూసినప్పుడు మిగతా వాళ్ళందరికీ ఏంటి ఇతనే మా రాజు అని ఒక ఫీలింగ్ వస్తుంది. చూస్తుంది మనకు ఒక్కొక్కరిని చూస్తే నాకు ఇదే గురువు కావాలి అని ఎట్లా అనిపిస్తుందో ఆ విధంగా వాళ్ళందరికీ కూడా మినిస్టర్స్ అందరికీ ఇతనే గురువు ఇంకా ఇతనే రాజు ఇంకా మన రాజ్యానికి అని వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత మనకి ఈ 3 శ్లోకాల్లో ఇది జరుగుతుంది. సో 4-7 ఏంటి అంటే నాభి ఏంటంటే అతనికి యోగమాయ, మనకి యోగమాయ రెండు రకం, మనకి అది చెప్పేటప్పుడు చెప్తాను నేను. సో యోగమాయ ప్రభావం వల్ల ఏంటంటే అతను భగవంతుడు అనే విషయాన్ని మర్చిపోతాడనమాట. మర్చిపోయి అతను ఎంతో వాత్సల్య భావంతో అతన్ని పెంచుకుంటూ ఉంటాడనమాట. అది ఇక్కడ మనకి చెప్తూ ఉంటారు. అయితే ఏమవుతుందంటే ఈ మధ్యలో ఇంద్ర ఏంటంటే ఎలా అయితే అందరూ ఈయన యొక్క గొప్పలు చెప్పుకుంటూ ఉంటారో తట్టుకోలేకపోతాడు ఇంద్రుడు. అందుకని ఏంటంటే యాక్చువల్గా ఏం చెప్తారు అంటే రాజ్యాన్ని ఎవరైతే చాలా బాగా పరిపాలిస్తారో వాళ్ళు స్వర్గలోకం వచ్చి స్వర్గాధిపతి అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేసి. సో అందుకని ఈయన తట్టుకోలేక ఏం చేస్తాడు, రాజ్యంలోకి వర్షం పడకుండా దాన్ని ఆపేస్తాడు. మనకి అక్కడ ఏమైంది, వర్షాన్ని అధికంగా కురిపించాడు. ఇక్కడేంటి, వర్షాన్ని ఆపేశాడు అనమాట. సో ఈ విధంగా ఆపేస్తే మరి భగవంతుడు కదా, ఆయన ఏం చేస్తాడు, యోగమాయతోటి శుభ్రంగా వర్షం కురిపించుకుంటాడు అనమాట. సో అది ఇక్కడ మనకి చెప్తారు. అంతేకాకుండా ఏంటంటే అతను ఎంతో బాగా ఋషభదేవుని రాజ్యానికి రాజుని చేస్తారు. ఆ తర్వాత ప్రజలందరినీ కూడా ఎంతో చక్కగా పాలిస్తూ ఉంటాడు అని చెప్పేసి తర్వాత 5-7 శ్లోకాల్లో ఏంటి అంటే అంటే 4-7 వరకు కూడా ఇది నాభి గురించే వస్తూ ఉంటుంది అనమాట. నాభి మళ్ళీ ఆయన్ని రాజుని చేయడము, ఆ తర్వాత వచ్చేసి నాభి గురించి వీళ్ళందరూ కూడా పొగడడం అనమాట. ఎందుకు అంటే ఆ భగవంతుడే అతనికి కొడుగ్గా వచ్చాడు అంటే అతను ఎంతో మంచిగా భక్తి చేశాడు అని కొంతమంది, లేదు లేదు ఎంతో మంచిగా రాజ్యాన్ని పరిపాలించాడు అందుకొని అని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా నాభిని పొగుడుతూ ఉంటారనమాట. ఆ తర్వాత ఏంటి అంటే అతనికి టైం వస్తుంది, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అనేసి, ఎందుకంటే మంచిగా రాజులాగా వృషభదేవు ఉన్నాడు, ఇంకా నేనేం చేయాలి ఇక్కడ అని చెప్పేసి వెంటనే నాభి వచ్చేసి బద్రికాశ్రమం వెళ్తాడు. అక్కడ ఏంటంటే నరనారాయణుడికి తపస్సు చేసుకోవడము, ఆ తర్వాత వైకుంఠం చేరుతాడు అని చెప్పేసి మనకి ఆ మొత్తం 7 శ్లోకాల్లో కథ వస్తుందన్నమాట. ఆ తర్వాత 8-19 శ్లోకాలు ఏంటి అంటే ఏ విధంగా ఎంత అంటే ఒక ఋషభదేవు మన అందరికీ కూడా ఒక ఉదాహరణ రూపంలో ఆయన్ని చూస్తూ మనం ఎలా పరిపాలించాలి, ఎలా ఉండాలి అనే దానికి ఒక ఎగ్జాంపులరీ వేలో ఉంటాడనమాట. సో అది ఏంటి అంటే మనకి ఈ 8వ దాంట్లో ఏంటి అంటే అతను ఫస్ట్ బ్రహ్మచారిగా ఉంటాడు, ఆ తర్వాత వచ్చేసి గురుకులంకి వెళ్తాడు, బ్రహ్మచారిగా ఉంటాడు, ఆ తర్వాత ఇంద్ర పంపించిన జయంతి తోటి పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ మనకి 9-13 శ్లోకాల్లో ఏంటి అంటే ఆయనకి 100 మంది పిల్లలు పుడతారు అని వస్తుంది. ఆ తర్వాత 14-15 శ్లోకాల్లో ఏంటంటే ఆయన ఋషభదేవి యొక్క క్వాలిటీస్ అనమాట, ఆయన శక్తిలో ఎలా ఉంటాడు ఏంటి అనేది. ఆయన అంటే ఒక రాజు అంతే, ఒక భగవంతుడే వచ్చినప్పటికీ కూడా ఎక్కడ అతను భగవంతుడిలాగా యాక్షన్ చేయడు అనమాట. ఒక నార్మల్ జీవి ఎలా ఉంటాడో అంటే ఒక నార్మల్ మనిషి ఒక జీవితాన్ని ఎలా గడిపితే అది మన పెద్దవాళ్ళు ఆచరించిన దాని యద్యత్ ఆచరితే శ్రేష్ఠ అని వస్తుంది చూసారా, ఆ టైప్స్ లో కానీ మళ్ళీ వస్తుందన్నమాట. అంటే ఆయన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యే విధంగా ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ 16-18 వరకు ఏంటి అంటే అతను బ్రాహ్మణులకు కానీ అందరికీ కూడా అన్నమాట, ఎవరికి ఏ విధంగా అంటే ప్రజల్ని తృప్తిపరచడము, బ్రాహ్మణులకు కావాల్సినవి ఇవ్వడము, యజ్ఞాలు చేయించడము, ఇవన్నీ కూడా ప్రాపర్గా చేసేవాడు అనమాట. మెయిన్గా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆయన చేసే పరిపాలన అంతా కూడాను ఎట్లా ఉందయ్యా అంటే వర్ణాశ్రమ విధానము చేస్తాడు, ప్లస్ ఏంటంటే
బ్రాహ్మణులు పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు అని కాదు. ఇప్పుడు ఈయనకి 100 మంది నాభికి సంతానం పుడితే దాంట్లో ఓన్లీ 10 మందే క్షత్రియులాగా ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడాను డిఫరెంట్ గా అయిపోయారనమాట. సో అది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో ఈయన పరిపాలన ఎలా సాగించాడు అంటే మెయిన్ థీము బ్రాహ్మణులు పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు, ఎవరైనా కూడా ఆ క్వాలిటీస్ ఉంటే అవ్వచ్చు అనే విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు అనేసి మనకి ఇందులో వస్తుందన్నమాట. సో ఆ తర్వాత చాప్టర్ లో మళ్ళీ మనకి ఆ ఋషభదేవు ఆ కొడుకులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని ఇస్తారు. అదంతా మనకి 5వ చాప్టర్ లో నేర్చుకుంటాం. సో ఈ రోజుకి మనము ఇది తెలుసుకుందాం. ఒక్క నిమిషం, అది ఎక్కడ చూసి సో ఇది కూడా మనకి మేబీ మాక్సిమం 2 days లో అయిపోవచ్చేమో అనుకుంటున్నా. చూద్దాం మనం ఎలా అవుతుంది అనేది. ఎవరైనా చదువుతారా మాతాజీ ఫస్ట్ ఒక? హరే కృష్ణ మాతాజీ. చదవండి. ప్రణామాలు. ఇందిరామాత చదవండి. ప్రణామాలు మాతాజీ. ప్రణామాత. అదహ తముత్పత్తైవాభివ్యజ్యమాన భగవల్లక్షణం సామ్యోపశమవైరాగ్య సర్వ ఐశ్వర్య వైరాగైశ్వర్య మహావిభూతి భిరనుదిన మేధ మానానుభవం బిరనుదిన మేధ మానానుభావం ప్రకృతయః ప్రజా బ్రాహ్మణా దేవతా చ వనితల సమవనాయాతితరాం జగృదుః. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, భగవానుడు నాభి తనయునిగా ఆవిర్భవించినప్పుడు పాద తలముల యందు చిహ్నములను ధ్వజము వజ్రము మొదలుగునవి కలిగి ఉండుట వంటి భగవల్ లక్షణములను ప్రకటించెను. అతడు సర్వుల ఎడ సమత్వమును కలిగిన వాడును పరమ శాంతుడును అయ్యుండెను. శమదమములు కలిగిన అతడు సమస్త ఐశ్వర్య పూర్ణుడై యుండి భౌతిక భోగ సుఖము పట్ల వైరాగ్యమును కలిగి ఉండెను. ఇట్టి దివ్య లక్షణ సమన్వితుడై నాభి తనయుడు దినదినము శక్తిశాలి అయ్యను. ఈ కారణమున పురజనులు, బ్రాహ్మణులు, దేవతలు, అమాత్యులు వృషభదేవుడు భూమండలమునకు రాజు కావాలని వాంఛించిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ సుఖదేవ్ గోస్వామి పరీక్షణ్ మహారాజు చెప్తూ ఉన్నారనమాట. ఈ ఎప్పుడైతే భగవానుడు నాభి యొక్క తన్యుడిగా వచ్చాడో వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆయనకి మనకి ఎక్కడైతే మనకి కాలు కింద ఏముంటాయి, భగవంతుడికి కొన్ని మార్క్స్ ఉంటాయి మనకి తెలుసు. కాకపోతే అన్నీ ఉండవు. వీళ్ళు ఏంటంటే అంశలాగా వస్తారు కాబట్టి వీళ్ళకి యాజ్ ఇట్ ఈస్ గా అన్నీ ఉండవు, కానీ కొన్ని గుర్తులు ఉన్నాయి అనమాట. అంతేకాకుండా ఏంటి అంటే మనకి ఏదైతే 6 షడైశ్వర్యాలు అని చెప్తారు, ఏంటి ఆ షడైశ్వర్యాలు? పరాశరముని రాస్తాడు కదా, ఏంటి ఆ శ్లోకం? ఐశ్వర్యము, సౌందర్యము. కృష్ణవేణి మాతాజీ చెప్తారు, పాపం నాకేం వినపడదు. అందము, జ్ఞానము, ఐశ్వర్యము, ఇంకా మాతాజీ శక్తి, కీర్తి, వైరాగ్యం. ఓకే ఓకే. ఈ 6 అన్నమాట. సేమ్ అవన్నీ కూడా ఇక్కడ భగవంతుడిలో కనపడుతూ ఉన్నాయి అన్నమాట. అందరినీ ఒకేలాగా చూడడము, ఎప్పుడూ శాంతంగా ఉండడము, నెక్స్ట్ ఏంటంటే ఆయన ఎంత ఐశ్వర్యంతో ఉన్న వైరాగ్యాన్ని కలిగి ఉండడము. ఈ దివ్య లక్షణాలన్నీ కూడా ఏంటి ఇంకా వృద్ధి చెందుతూ ఉన్నాయి ఆయనకి రోజు రోజుకి అనమాట. అంతేకాకుండా మంచి బలశాలి, శక్తిశాలి కూడా అవుతూ ఉన్నాడు అనమాట. అందుకని ఆయన యొక్క లక్షణాలను చూసి వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా, బ్రాహ్మణులు అయితే ఏమి, అందరూ కూడా ఏమనుకున్నారు, భూమండలానికి ఇంకా వృషభదేవుడే రాజు, ఆయనే అవ్వాలి అని వాళ్ళందరికీ కూడా కోరిక వచ్చింది అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మనకి అనేక రకాల మంది పుట్టుకొస్తూ ఉన్నారు, మేము దేవుళ్ళమి అనేసి. మనం ఆల్రెడీ నిత్యానందాన్ని ఒకరిని చూస్తూ ఉన్నాము, కల్కి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. సో మనకి ఆల్రెడీ కొన్ని భగవంతుడే వస్తే కొన్ని సింబల్స్ అనేవి ఉంటాయి, దాన్ని బట్టి
వాళ్ళు భగవంతుడా కాదా అనేది తేల్చొచ్చు, వాళ్ళని చూస్తేనే అర్థమయ్యేలాగా ఉంటుంది అనేసి మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఎలా అయితే వృషభదేవి వస్తే ఆయనకి కాళ్ళల్లో గుర్తులు ఉండడమే కాకుండా రోజు రోజుకి కూడా ఆయన యొక్క శక్తి లాగా మళ్ళీ దివ్యత్వం అనేది వృద్ధి చెందుతూ ఉంది కదా. అలాగా ఇవన్నీ లేకుండా జస్ట్ మేము వచ్చేసి అవతారం తీసుకున్నాము మేము కల్కి, మనకి ఆల్రెడీ భాగవతంలో వచ్చింది కల్కి అవతారం ఎప్పుడు ఎక్కడ ఎలా రాబోతుంది అనేది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము కల్కి అవతారం అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. సో అదే ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తున్నారు. అప్పుడు ఈ షడ్ విభూతులు ఏవైతే ఉన్నాయో ఐశ్వర్యము, శక్తి, జ్ఞానము, సౌందర్యము, యశస్సు, వైరాగ్యం, సో ఈ విభూతులన్నీ కూడా వాళ్ళకి ఉంటాయి. ఉన్నప్పుడే వాళ్ళు అవుతారు. అంతేకాకుండా భౌతిక సుఖం అనేది వాళ్ళు దాని మీద విరక్తితో ఉంటారు. అదే ఇప్పుడు మనకి నిత్యానంద చెప్తే ఆయన ఏమన్నాడు, ఇక్కడ నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అని ఎక్కడో ఒక ద్వీపంకి వెళ్ళిపోయాడు. ద్వీపంకి వెళ్ళిపోయి ఇక్కడికి నేనే రాజుని, నా 500 సంవత్సరాలు నేను బతికిచ్చేస్తాను, నా ఓన్ పాస్పోర్ట్, నా ఓన్ వీసా అనుకుంటూ ఏదో సృష్టించేస్తూ గోలం చేస్తూ ఉన్నాడు అనమాట. సో అది ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఎవరు పడితే వాళ్ళు కాదు అనేది, భగవంతుడు అనే వాడు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది, వాళ్ళు ఎప్పుడూ కూడాను అందరికీ ప్రీతిపాత్రులుగా ఉంటారు. ఒకళ్ళకి నచ్చి ఒకళ్ళకి నచ్చకపోవడం అలా ఉండదు. చాలా మటుకు అందరికీ కూడా నచ్చుతారు. అందరికీ కూడా ఎలా అయితే ఇప్పుడు ఆయన చూసి అందరూ ఏ విధంగా రాజు అవ్వాలి అని కోరుకుంటున్నారో ఆ విధంగా ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో భగవతావతారం అనేది అనుభవజ్ఞ ప్రజల చేతను శాస్త్రవర్ణితమైన లక్షణముల చేతను అంగీకరింపబడవలనే కానీ మూర్ఖజనులు ముఖస్థుతిచే కాదు. సో మనకి భాగవతంలో ఎలా అయితే కల్కి ఎప్పుడు వస్తాడు అని చెప్పారో అలాగా ఇంకా అనుభవం ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, భక్తులు, వాళ్ళు అవును ఇతనే దేవాతి దేవుడు వచ్చాడు అని చెప్తేనే అప్పుడు ఇప్పుడు మనకి చైతన్య మహాప్రభు వచ్చారు. మనకి ఆల్రెడీ అక్కడ రామానందరాయ స్వరూప దామోదరాయి మన ఏమంటారు షడ్గోస్వాములు వీళ్ళందరూ చెప్పారు. శాస్త్రంలో కూడా మనకి ఎర్ర సువర్ణవర్ణ హేమాంగు అని చెప్పేసి మనకి దీంట్లో వస్తుంది, విష్ణు సహస్రనామంలో వస్తుంది, మళ్ళీ మనకి చాలా శ్లోకాల్లో కూడాను మనకి భాగవతంలో కూడా ఆయన గోల్డెన్ ఫామ్ లో మళ్ళీ కలియుగానికి వస్తారు అని కూడా ఉంది. సో అందుకని మనం చైతన్య మహాప్రభుని భగవంతుడు అని నమ్మాం అన్నమాట. సో అది మెయిన్ గా ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు అనకూడదు అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ చదవండి మాతాజీ. ఓకే, రుక్మిణి మాత మీరు చదవండి. హరే కృష్ణ. తస్యహావాయితం వర్ష్మణా వరీయస బృహత్ లోకేన దౌచప బలేన శ్రియా యశసా వీర్య శౌర్యాభ్యాం చ పితా ఋషభః ఇతీదం నామ చకార. నాభితనయుడు ప్రకటమైనంతట కవులు వర్ణించున్నట్టి సమస్త లక్షణములను అనగా భగవల్లక్షణములను అంటే ఏంటి మాతాజీ? భగవంతుడి యొక్క లక్షణాలు అంటే అన్ని భగవంతుడిలో ఉన్న అన్ని లక్షణాలని ఓకే, భగవల్లక్షణం అంటారు, చదవాలి. భగవల్లక్షణములను కూడిన చక్కని శరీరమును, శౌర్యమును, బలమును, సౌందర్యమును, నామమును, యశస్సును, ప్రభావమును, ఉత్సాహమును కనపరిచెను. ఆ లక్షణములను గాంచినంతటా నాభిరాజు తన పుత్రుడు నరులలో శ్రేష్ఠుడని తెలిసి ఋషభుడు అని నామకరణము చేశాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు ఏమైంది, నాభితని ఇప్పుడు ఎవరైతే వృషభదేవి వచ్చాడో అతనికి ఇంకా పేరు పెట్టలేదన్నమాట. కానీ ఎక్కడైతే మనకి శాస్త్రాల్లో కానీ కవులు వర్ణించినట్టు ఏంటంటే భగవంతుడి యొక్క లక్షణాలన్నీ అంటే మన ఏది శౌర్యము, అందము చూసుకున్నాము, కీర్తి చూసుకున్నాము, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. అంతేకాకుండా ప్రభావం ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్కళ్ళని చూస్తే మనకి చాలా మోటివేట్ అవుతాం, మనం ఒక పని చేయాలి అంటే ఉత్సాహం వస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే ప్రభావితం చేయగలుగుతాడు, ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాడనమాట. సో ఏది చేయడానికైనా రెడీగా అలాగా ఉంటాడనమాట. సో ఈ లక్షణాలన్నీ కనపడేటప్పటికి ఇంతకన్నా అత్యుత్తమైన వాళ్ళు ఎవరు ఉండరు నరుల్లో, అందరికన్నా అత్యంతమైన శ్రేష్ఠుడు నా కొడుకే అనేసి ఆయన వృషభుడు అంటే మీనింగ్ ఏంటంటే నరుల్లో అత్యుత్తమైన శ్రేష్టమైన వాడు అని మీనింగ్ వస్తుంది అనమాట. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో ఫస్ట్ దాంట్లో ఆయన ఎలా ఉంటాడు అనేది చెప్పారు, దానివల్ల ఆయన లక్షణాలని వాటన్నిటినీ చూసి ఆయన యొక్క గుణగణాలను చూసి అందరూ కూడా ఆయన రాజు అవ్వాలి అని అనుకున్నారు. ఇక్కడ తండ్రి ఎందుకు వృషభుడు అని పేరు పెట్టాడు అనే దానికి ఇక్కడ మనకి చెప్పారనమాట.
సో ఇక్కడ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే మనము ఎవరైనా భగవంతుడు భగవత్ అవతారము అని కనుక అనుకునే ముందు వాళ్ళ దేహాన్ని వాళ్ళ యొక్క లక్షణాలని మనము పరిశీలించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారంట. ఎలా అయితే ఇక్కడ వృషభదేవ్ వస్తే ఆయనకి యొక్క లక్షణాలన్నీ కూడా భగవంతుడి లక్షణాలతో ఎలాగైతే సరితూగుతూ ఉన్నాయో అదే విధంగా ఇక్కడ ఉండాలి అని, అందుకనే ఎవరిని పడితే వాళ్ళని అనుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నారు. సో వృషభుడు అంటే మీనింగ్ ఏంటి అంటే సర్వశ్రేష్ఠుడని మహాపురుషుడని కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. మూడో చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా మాతాజీ. కృష్ణవేణి మాతాజీ మీరు ఏం చదువుతారు, ఏం వినపడదు, చదవండి సరే మంచిది మాతాజీ. చదవండి చదవండి, కొంచెం దగ్గరగా లౌడ్గా చదవండి. యస్య హీంద్రః స్పర్ధమానో భగవాన్ వర్షేణ వవర్ష తదవధార్య వర్షేణ వవర్ష తదవధార్య భగవాన్ ఋషభో యోగేశ్వరః ప్రాహ స్వాత్మా యోగమాయయా సవర్ష మజనాభం నామాభ్యావర్షత్. వినిపించిందా మాత? చదవండి చదవండి. ఐశ్వర్యశాలియగు స్వర్గరాజు ఇంద్రుడు వృషభదేవుని ఎడ అసూయాగ్రహస్థుడయ్యను. అందువలన అతడు భరతవర్షమున వృషభదేవుడు ఉన్నట్టి ప్రాంతమున వర్షమును కురిపించలేదు. యోగేశ్వరుడగు వృషభదేవుడు అప్పుడు ఇంద్రుని సంకల్పము నెరిగి నవ్వుకొని తన శక్తి చేతనే యోగమాయ ద్వారా అజనాభమను తన ప్రాంతమున సమృద్ధిగా వర్షమును కురిపించెను. వినిపించిందా మాతాజీ? హరే కృష్ణ. ఎస్ మాత. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ మూడో శ్లోకంలో ఇంద్రుడు అనమాట. ఎందుకు ఇంద్రుడికి అసూయాగ్రస్తుడవుతాడు అంటే మనందరికీ తెలుసు. ఎప్పుడైతే పృథు మహారాజు కూడా 99 యజ్ఞాలు చేస్తాడు, అశ్వమేధ యజ్ఞాలు, వెంటనే అతను దాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఎవరు వచ్చి స్వర్గాధిపతిని తీసుకుంటారు, ఆయన యొక్క ఏమంటారు ఆయన యొక్క పోస్ట్ని ఎవరైతే తీసేసుకుంటారని ఎప్పుడూ కూడా భయంగా ఉంటాడనమాట. అందుకని ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఋషభదేవుని ఈ విధంగా పొగుడుతూ ఉంటారో ఆయనకి అసూయ అనేది వస్తుంది. చెప్పాను కదా నేను, ఏదైతే ఒక రాజు చాలా బాగా రాజ్యాన్ని పరిపాలిస్తే వాళ్ళ తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గాధిపతి అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది గుర్తొచ్చి ఇంద్రుడు ఏం చేస్తాడు, సేమ్ మనకి గోవర్ధన పర్వతంలో ఉన్న సీన్ రిపీట్ చేస్తాడు. కాకపోతే అక్కడేం చేశాడు దానికి ఏం చేశాడు ఇంద్రుడు, వర్షాన్ని అమితంగా కురిపించాడు. ఇక్కడ రివర్స్ ఏం చేశాడు, వర్షాన్ని రాకుండా చేశాడు అనమాట. అంటే వర్షం లేకపోతే ఏమవుతుంది, పంటలు ఉండవు, జనాలు బాధపడతారు. కాబట్టి రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించాడు అని పేరు పోతుంది అనే ఉద్దేశంతో వర్షం అనేది లేకుండా చేశాడు అనమాట. అప్పుడేంటి భగవంతుడికి తెలుసు కదా. సో ఆ ఇంద్రుడి యొక్క సంకల్పాన్ని తెలుసుకొని నవ్వుకున్నాడు. ఎందుకు నవ్వుకున్నాడు అంటారు భగవంతుడు? ఇక్కడ తను కూడా భగవద్ అంశనే కదా మాతాజీ, కూడా అలా కాదు, నువ్వు ఆల్రెడీ ఒక్కసారి గోవర్ధనం చేసావు, అయినా కూడా ఇది అవ్వలేదా నీకు అనేసి ఒక నవ్వు అనమాట ఇక్కడ. ఓకే. సో ఆ విధంగా ఆయన ఒక నవ్వుకొని మళ్ళీ ఏం చేశాడు, చక్కగా ఇంద్రుని యోగమాయతోటి ఆయనే వర్షాన్ని కురిపించాడనమాట. సో అది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. భగవానుడు అనే పదం మనకి ఇక్కడ 2 సార్లు వాడారు. ఎందుకు అంటే అది వృషభదేవుడు భగవానుడి యొక్క అంశ, ఆయనే వచ్చాడు కాబట్టి అందుకుని ఆయన్ని. అంతేకాకుండా మనకి కొన్ని సార్లు ఈ బ్రహ్మ నారద వీళ్ళందరినీ కూడా మనం భగవంతుడు అని మనము వాడుతూ ఉంటాము. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుని తలుచుకుంటూ ఉంటారు, భగవంతుడిలాగా వాళ్ళు కూడా శక్తి అనేది ఐశ్వర్యము అనేది ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అదే ఇక్కడ మనకి అందుకని భగవానుడు అని ఒక్కొక్కసారి మనము నారదుల వారిని బ్రహ్మని వీళ్ళందరినీ కూడా పిలుస్తాము అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఋషభదేవుడు కూడా భగవంతుడి యొక్క అవతారమే కాబట్టి భగవానుడు అని పిలిచారు. అండ్ ఇంకోటి యోగేశ్వరుడు అని కూడా పిలిచారు. ఎందుకంటే ఆయన అందరి
లోకాలకి కూడా అధిపతి ఆయనే ఈశ్వరుడు కాబట్టి ఆయన ఏది కావాలి అనుకున్నా ఏదైనా చేయగలడు కాబట్టి అందుకని ఇక్కడ ఆయన యోగేశ్వరుడు అని వర్ణించారు అని కూడా చెప్తూ ఉన్నారు. సో వర్షం కోసం మనకేంటి మామూలుగా ఇంద్రుడి మీద ఆధారపడాలి. మనకి అది ఎలాగా మనకి భగవద్గీతలో 3rd చాప్టర్లో వస్తుంది. ఎలా అయితే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధ్యాత్మ సంభవం అనేసి మనకి ఆ సైకిల్ ఏదైతే ఉంటుందో మనం యజ్ఞాలు చేయాలి, దాని యొక్క ప్రతిఫలం ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు మళ్ళీ మనకి వర్షం కురిపిస్తాడు. వర్షం కురిపించడం వల్ల మనకి పంటలు పండుతాయి. పంటలు పండితే మనకి మళ్ళీ ఈ పంటలను మళ్ళీ మళ్ళీ మనము యజ్ఞం ద్వారా ఇంద్రుడికి ఆఫర్ చేయాలి. సో ఇదన్నమాట. ఇది కాకపోతే ఎప్పుడైతే ఇంద్రుడు ఇలా కురిపించలేదు అనుకుంటే అది బాధ్యత ఇంద్రుడిది. వర్షం కురిపించడం అనేది ఒక బాధ్యత అనమాట. సో ఇంద్రుడు తన బాధ్యతను విస్మరించినప్పుడు భగవానుడే ఏం చేస్తాడు అంటే ఆ కార్యాన్ని చేస్తాడు అని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే ఈ వృషభదేవి పరిపాలించిన రాజ్యం ఏంటంటే మనం భరతవర్షం అని చెప్తాం. కానీ ఇది భరతవర్షం అనే పేరు ఎప్పుడు వచ్చింది అంటే భరత మహారాజు, ఇప్పుడు వృషభదేవుడి యొక్క 100 మంది కొడుకుల్లో ఫస్ట్ కొడుకు భరత మహారాజు పరిపాలించిన తర్వాత దానికి భరతవర్ష అని వస్తుంది. దానికి ముందు ఏంటంటే అజనాభ అని వస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే నాభి ప్లస్ ఇక్కడ మళ్ళీ వృషభదేవుడు కలిపి పరిపాలిస్తారో దానికి అప్పుడు అజనాభ అని పేరు అనమాట. అది ఇక్కడ మనకి చెప్తున్నారు ప్రపాదుల వారు. సో అజనాభ ప్రాంతాన్ని అంతా కూడాను చక్కగా వర్షం పడే పుష్టిగా వర్షం పడేలాగా చేశాడు అని చెప్పేసి. సో భగవంతుడికి యజ్ఞపతికి ఎప్పుడూ కూడా భగవంతుడి అంటే ఎవరిదన్నా సహాయం కావాలా, ఏమైనా పని చేయాలి అంటే ఏమీ అక్కర్లేదు, భగవంతుడు కావాలి అనుకుంటే అది చెయ్యగలడు అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. కాకపోతే ఏంటంటే ఇది మనకి ఈ కలియుగంలో ఇంకా చివరికి వచ్చేటప్పటికి, ఇప్పుడంటే భగవంతుడు చేస్తున్నాడు, బట్ కానీ కలియుగం చివరికి వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది అంటే అనావృష్టి, అంటే ఈ వర్షం ఉండదు, ఆకలి, ఫుడ్ ఉండదు, ఇవన్నీ కూడా ఉండవు. ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజులు ఆల్రెడీ ఇప్పటికే చూస్తున్నాం. అదే అదే అందరికి వినిపించట్లేదు అనుకుంటా లక్ష్మి. అది ఇప్పుడు ఈ కలియుగంలో చివరికి వచ్చేటప్పటికి ఈ అనావృష్టి అనేది చాలా ఎక్కువైపోతుంది. మాతాజీ వాయిస్ బ్రేక్ అయిపోయింది మాతాజీ, చాలా మాకు వినిపించలేదు మధ్యలో. కొద్దిగా కొంచెం వెనక్కి. ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు వచ్చింది. యా, ఏం లేదు, నేనేం చెప్తున్నానంటే మనకి కలియుగం చివరికి వచ్చేటప్పటికి ఈ అనావృష్టి అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఆకలి బాధలు, వర్షం లేకపోవడము ఇది. సో ఎక్కడి దాకో ఎందుకు, ఇంకా చివరికి రాకుండానే ఇప్పుడే మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాము అని. ఇప్పుడు ఈ దుబాయ్లో ఇప్పుడు మేము జస్ట్ బయటికి వెళ్తే ఎలా ఉందంటే విపరీతమైన వేడి, కాలి మాడిపోసైపోతామేమో అన్నట్టు అంత వేడి ఉందన్నమాట. ఒక తడిగుడ్డ తీసుకెళ్లి బయట వేస్తే అది రొట్టెలాగా కాసే 2 నిమిషాల్లో ఎండిపోతుంది అనమాట. చెప్తుంటారు కదా కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తే అయిపోతుంది బయట అనేసి, ఎండకి ఆ విధంగా ఉందన్నమాట. సో అది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో ఈ కలియుగానికి మనం ఏం చెయ్యాలయ్యా అంటే యజ్ఞాలు లాంటి పెద్ద పెద్ద యజ్ఞాలు మనం చెయ్యలేము, ఎందుకంటే మనకి పవిత్రమైనవన్నీ ఏమీ లేవు. సో అందుకని మనం చేయాల్సిందట్లు సంకీర్తన మాత్రమే. సో అందుకొని ఆ సంకీర్తన అనేది చేసి భగవంతుడిని తృప్తిపరిచాము అనుకో, మనకి ఈ కొంత ఆటంకాలు అనేవి తగ్గుతాయి కలియుగంలో అని చెప్పేసి ప్రపాదుల వారు. అందుకే మనందరివి కూడా ప్రతి కుటుంబం కూడా అందరూ రాత్రి సాయంకాలం అయ్యేటికి కూర్చొని ఒక రౌండ్ అన్న, అంటే సంకీర్తన అంటే ఇలా కీర్తన లాగా చెయ్యకపోయినా కలిసి కూర్చొని అందరూ కలిసి ఒక్క రౌండ్ చాంటింగ్ చేసుకుందాము అని పెట్టుకుంటే అది ఎంతో కొంత ఉపయోగపడుతుంది, అది యజ్ఞం లాంటిది అనేసి మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఈ ఆధ్యాత్మికంగా మనము పురోగమించాలి అంటే మాత్రం ఈ సంకీర్తన యజ్ఞం అనేది ఈ కలియుగానికి చెయ్యాల్సిందే. కాకపోతే ఏమవుతుంది, ఎంత మనం అనుకుంటాం కలియుగానికి ఎంత ఈజీ మెథడ్ ఇచ్చాడు భగవంతుడు, మరి ఏంటబ్బా అంటే మనకి కాన్సన్ట్రేషన్ ఇవ్వలేదు, కూర్చునే శక్తి ఇవ్వలేదు అనమాట. అందుకని మనము అది కూడగట్టుకొని భగవంతుడి ప్రే చేసుకుంటూ నాకు శక్తినివ్వు, మేము ఏ విధంగా అయినా సరే అని అట్లీస్ట్ మనం ఒక రౌండ్తో మొదలు పెట్టామనుకోండి, వాళ్ళకి నచ్చింది అనుకోండి పిల్లలకి అందరికి ఇంకో 2వ రౌండ్ పెరుగుతుంది. ఆ విధంగా పెంచుకుంటూ పోవచ్చు. ఇది కలియుగానికి అత్యంత అవసరము అనేసి. ఎలాగైతే అప్పుడంటే వృషభదేవుడు ఉన్నాడు, ఆయన వర్షం కురిపించాడు. ఇప్పుడు ఎవరు వచ్చి కురిపిస్తారు మనకి? మనం యజ్ఞం అంటే ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా మాత్రమే భగవంతుని తృప్తిపరచగలము అనేది ప్రపాదుల వారు మనకి ఇందులో చెప్తున్నారనమాట.
ఓకే, లాస్ట్ ఈ రోజుకి 4వ శ్లోక చెప్పి ఆపేస్తాను. ఓకే. నాభిస్తు యథాభిలషితం సుప్రజస్త్వమవరుధ్యాతి ప్రమోదభర విహ్వలో గద్గదాక్షరయా గిరా స్వైరం గృహీత నరలోకసధర్మం భగవంతం పురాణపురుషం మాయా విలసితమతిర్వస్సతాతేతి సానురాగము పలాలయన్ పరాం నిర్వృతి ముపగతః. తన కోరికకు తగినట్లుగా శ్రేష్ఠుడగు పుత్రుని బడిసిన కారణమున నాభి, మనకి 3 శ్లోకాలు అయిపోయినాయి. 4 నుంచి 7 వరకు ఏంటి, నాభి ఏ విధంగా ఆనందపడ్డాడు యోగమాయ ద్వారా, ఆయన తన కొడుకు భగవంతుడు అనే విషయాన్ని మర్చిపోవడము, వాత్సల్య భావంతో ఉండడము, ఆ తర్వాత బ్రాహ్మణులందరూ నాభిని పొగడము అనేది ఆయన మళ్ళీ బద్రికాశ్రమం వెళ్ళడం, తపస్సు చేసుకోవడానికి ఇది మనం చూస్తామన్నమాట. తన కోరికకు తగినట్లుగా శ్రేష్ఠుడగు పుత్రుని బడిసిన కారణమున నాభి సదా దివ్యానంద విహరుడయుండి పుత్రుని యొడ అమితానురాగమును చూపుచు గద్గద కంఠముతో వత్స కుమార అని సంబోధించడివాడు. యోగమాయా ప్రభావమున అతడు పరమజనకుడగు భగవాన్నే పుత్రునిగా భావించెను. ఇక భగవంతుడు తన ఇచ్ఛానుసారముగా అతనికి పుత్రుడై ఎల్లరితో సామాన్య మానవుని వలె వర్తించెను. ఈ విధముగా నాభిరాజు తన దివ్యపుత్రుని పరమ అనురాగముతో పెంచుచు ఆనందము, హర్షము, భక్తి భావములతోటి విహ్వలుడయ్యను. సో ఇక్కడ మనకి యోగమాయ, యోగమాయ అనేది ఏ విధంగా ఉంటుంది? 2 రకాలుగా ఉంటుంది మాయ. ఏంటిది? ఒకటి యోగమాయ, రెండోది మహామాయ మాతాజీ. మహామాయ. ఏంటి తేడా యోగమాయకి మహామాయకి? మహామాయ వచ్చి మెటీరియల్, యోగమాయ వచ్చి ఆధ్యాత్మిక. యోగమాయ మంచి చేస్తుందా, మహామాయ మంచి చేస్తుందా? యోగమాయ మంచి చేస్తుంది మాతాజీ. కరెక్ట్. ఎగ్జాంపుల్ యోగమాయ ఎక్కడెక్కడ అలా ఎలా చేస్తుంది అన్న ఎగ్జాంపుల్స్ చెప్తారా? మాతాజీ గో అది కృష్ణుడు పుట్టినప్పుడు వెళ్ళినప్పుడు యోగమాయతోనే జరిగింది మాతాజీ అంతా. అక్కడ ఏంటంటే అందరికి నిద్ర గమ్మడము అలా. గోకులం, బృందావనం కానీ గోకులంలో కానీ ఇదంతా కూడా ఏంటి, వాళ్ళందరూ కూడా ఎన్ని రకాలుగా ఎన్ని శక్తులు చేసి చూపిస్తున్నప్పటికీ కూడా ఏ రోజైనా వాళ్ళు ఏమనుకున్నారు? భగవంతుడు అనుకున్నారా? ఆయన్ని లేదు. అది యోగమాయ అన్నమాట. ఎందుకు అనేది కూడా మనకి చాలా చోట్ల చెప్తూ ఉంటారు, ప్రపాదుల వారు చెప్తూ ఉంటారు మనకి. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడు అని ఒక రకమైన ఇది వచ్చిందనుకో, ఇప్పుడు మనకే ఉన్నారనుకోండి, మన బిడ్డ ఒక మంచి హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఒక డిగ్నిటీ తోటి చూడాల్సిన ఫీలింగ్ వస్తుంది కదా. అదే కనుక ఆ విషయాన్ని మనం మర్చిపోయామనుకోండి, మన పిల్లాడు అనేది ఉంటే వాడిని కొడతాము, గిల్లుతాము, ఒక లాలిస్తాము, పాలిస్తాము, అన్నీ కూడా చేస్తాం అనమాట. కాకపోతే ఎప్పుడైతే ఒక పెద్ద పోస్ట్కి వెళ్తే మనం కొంచెం ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుందో, అదే విధంగా ఏంటంటే యోగమాయ ఆ విధంగా ఉండకుండా ఉండడానికి వాళ్ళకి స్మృతి మోహాన్ని కలిగిస్తుంది. సేమ్ కాళియా తప్పుడు టైంలో కూడా ఎప్పుడైతే ఏమంటారు మన యశోదమ్మయ్యకి ఎన్నిసార్లు ఆ యోగమాయ వలన ఆమె ముందు మట్టి తిన్నప్పుడు కూడా మొత్తాన్ని చూపిస్తాడు. తర్వాత కూడా మళ్ళీ వెంటనే ఆమె మర్చిపోయి ఎప్పుడు ఏం చేస్తుంది, ప్రతిసారి అపాయం జరిగినప్పుడల్లా కూడాను ఆయనకి మళ్ళీ ఈ నారాయణ మంత్రాలన్నీ చదివి బొట్లు పెట్టడము అన్నీ చేస్తూ ఉంటుంది. భగవంతుడా నువ్వే కాపాడు నా కొడుకుని అనుకుంటూ రోజు ప్రే చేస్తూ ఉంటుంది. సో ఇదంతా యోగమాయ వలన జరుగుతుంది. ఇది మనకి ఇక్కడ అది మనం తెలుసుకోవాల్సింది. మహామాయ ఏమవుతుంది అంటే మనల్ని టెస్ట్ పెడుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే అన్నెసరీ వాటికి మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మహామాయతోటి మనకి ఇక్కడ భౌతికంగా, ఇంటర్నల్గా, ఆధ్యాత్మికంగా యోగమాయ పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఆ యోగమాయ వలన ఏంటంటే అతను భగవంతుడే అనే విషయాన్ని మర్చిపోయాడు. కాకపోతే తన సొంత కొడుకే అనుకుంటూ ఎంతో అనురాగంతో, ఆనందంతో ఆయన్ని పెంచుకుంటూ వచ్చాడు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ మాయ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ మోహము, భ్రాంతి కలిగిస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే ఇక్కడ నాభి కూడా ఏంటంటే యోగమాయతో అయ్యాడు, మహామాయతో కాకుండా ఆయన ఆ దివ్యమైన మోహము, భ్రాంతితోటి అతన్ని ఎంతో చక్కగా పెంచుకుంటూ వచ్చాడు అని చెప్పేసి
ఏంటంటే లేకపోతే ఏమవుతుందంటే కొడుగ్గా వాత్సల్య భావం అనేది రాదు. ఏమవుతుంది, అమ్మో భగవంతుడు కదా, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చెయ్యాలి అని ఆ టైప్ వస్తుంది అనమాట. నేను చేస్తే ఏమన్నా అపాయం జరుగుతుందేమో భగవంతుడు, ఈ విధంగా అదొక రకంగా ఆ ప్రేమలో ఏంటంటే కొంచెం గంభీరత్వమైన వస్తుంది అనమాట వాత్సల్యంలో కూడాను. సో అందుకొని అది లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సేమ్ మనకి నంద యశోదలకు కూడా కృష్ణుడు ఆ విధంగానే ఆ యోగమాయ వలన వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడు అని అనుకోకుండా ఆయన్ని వాత్సల్య భావంతోనే ఎంతో చక్కగా ఆయన్ని పెంచుకున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడతో మనం ఆపుదాము. సో రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం మిగతా శ్లోకాస్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా?